ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు హాస్పిటాలిటీ టీమ్ కూడా అంతే ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళని ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అంతే గౌరవంగా వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా వాళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా చేయాలి అంటే అది హాస్పిటాలిటీ టీం వల్లే జరుగుతుంది. నాట్స్ అంటే ఒకరు ఇద్దరు నన్ను ఖచ్చితంగా టీం వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సక్సెస్ మీట్లో అందరినీ డిస్టర్బ్ చేయలేం కాబట్టి ప్రస్తుతానికి కొంతమందితో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్. నా పేరు రాజేష్ క్యాండ్రూ అండి, హాస్పిటల్ డైరెక్టరు. నా కో డైరెక్టర్ భాస్కర్ సోమంచి, ఆయన వాళ్ళు రాలేదు. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ టీమ్ అనమాట. అలాగే వచ్చిన గెస్ట్లు ఆర్టిస్టులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, గెస్ట్ స్పీకర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, డోనర్స్ కావచ్చు, వెండర్స్, స్పాన్సర్స్, వాళ్ళందరినీ దిగిన వెంటనే మేము ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చామండి. ఇప్పుడు హాస్పిటాలిటీకి ఇంత పేరు వచ్చిందంటే ఇప్పుడు నాట్స్ మీరు చెప్పినట్టు గుత్తికొండ గారికి 3 కళ్ళు అనుకున్నారు. ఒకటి ఫుడ్డు, ఇంకోటి ప్రోగ్రామ్స్, హాస్పిటాలిటీ. 3వ కన్ను హాస్పిటాలిటీ అనుకున్నారు. నా ఉద్దేశంలో ఫస్ట్ కన్నే హాస్పిటాలిటీ అయింది. ఎందుకంటే మేము ప్రీ ఈవెంటు, ఆఫ్టర్ అవర్స్ ఫుడ్ కానీ, అలాగే హైదరాబాద్ నవాబీ వాళ్ళు మాకు బాగానే హెల్ప్ చేశారు. ప్రీ ఈవెంటు ఫ్రైడే, సాటర్డే, సండే తాజా మాటలు చేశారు. సో వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ చాలా బాగుంది. గ్రాండియర్ అంటే స్టేజ్ కానీ, వాటర్ సైడ్ కానీ, ఆ బిల్డింగ్ కానీ, సో ఎక్కడ లైన్స్ లేవు ఫుడ్కి. ఫుడ్ చాలా బాగుంది. 20 ఐటమ్స్ ఉన్నాయి రోజుకి. సో ఫుడ్ బాగుంది. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, అందుకే కొద్దిగా లేట్ అయింది. టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఎవరు 2:33 కూడా అందరూ స్టేజ్ దగ్గరే ఉన్నారండి. సో ఆల్వేస్ వీ హ్యాడ్ ఫుల్ కెపాసిటీ ఫర్ ప్రోగ్రామ్స్. అలాగే హాస్పిటాలిటీ, మా ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్స్ కానీ, గెస్ట్ రిలేషన్స్, వీ ఆల్ డిడ్ గుడ్ జాబ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై హోల్ టీమ్ మెంబర్ అండ్ ఐ వాంట్ టు సే దట్ వీ డిడ్ ఎక్సలెంట్ జాబ్.